నమస్కారం. నా పేరు కృష్ణమనాయుడు అలియాస్ కిరణ్ పాల్ అని మీకు తెలుసు. అయితే ఈ థంబ్‌నెయిల్‌లో మీరు చూసారు గదా! లక్షల మంది క్రైస్తవుల రక్తాల సాక్షిగా అనే థంబ్‌నెయిల్ మీరు చూసారు. వాస్తవంగా మరి నేను 23 ఏళ్ల క్రితం జైల్లోంచి బయటకొచ్చినప్పుడు, నా మనశ్శాంతి లేనప్పుడు చెరువుల దగ్గరికెళ్తున్నాను. ఆ టైంలో 'కరుణామయుడు' సినిమా స్క్రీన్ మీద టెలికాస్ట్ చేస్తున్నారు. ఆ టైంలో నేనక్కడ ఆగి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో పడుతున్న బాధ, ఆ వేదన ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు వెళ్ళేవాడిని వెళ్ళలేక అక్కడ ఆగిపోయాననమాట. ఎప్పుడైతే ఆగిపోయానో యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, ఆయన పరిశుద్ధ రక్తం నన్ను ఆకర్షించింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ప్రపంచాన్ని ఆయన ఆత్మీయ రాజుగా ఏలుబడి చేస్తున్నాడు మనందరికీ తెలుసు. కొన్ని లక్షల మంది చంపబడిన తర్వాత కూడా ఎందుకు క్రిస్టియానిటీ ఎందుకు శ్రమల పాలవుతూ ఉండాలి? మరి అప్పుడు అపోస్తులు, లేకపోతే ఇప్పుడు సేవ, లేకపోతే అప్పుడు సేవ, ఇప్పుడు పరిచర్య. ఇయన్నీ చూస్తున్నప్పుడు కొంచెం మనం సిగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, మనశ్శాంతి లేని మానవ జాతికి, పతనమైపోయిన కుటుంబ వ్యవస్థలు పతనావస్థలోకి వెళ్ళిపోయిన మానవ జాతికి, ఈరోజు ప్రతి కుటుంబాల్లో కూడా నాశనానికి జోగుతున్న ఈ మానవ జాతికి యేసుక్రీస్తు ప్రభువారే ఖచ్చితమైన ఆయన జవాబై ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అపోస్తులు 12 మంది ఆయన ఏర్పాటు చేసుకున్న అపోస్తులు. ఈ 12 మంది 12 రకాలుగా చంపబడ్డారు. 12 మంది 12 రకాలుగా చంపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యరికం ఎలా ఉందంటే, ఆయన 12 మంది శిష్యుల్ని పిలిచి అంటారు, మిమ్ములను మహాసభలకి తీసుకుని వెళ్తారు. రానువారు మహాసభలకి తీసుకుని వెళ్తారు మిమ్మల్ని. మీ జీవితాలు మరి హతసాక్షులుగా, అంటే ఘోరమైన మరణానికి గురి చేయబడతాయి. యోహాను సువార్త 14 నుంచి మనం చూస్తున్నప్పుడు, 16వ అధ్యాయం ఇవన్నీ చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వేదన అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మిమ్మలను సభలకి తీసుకువెళ్తారు, మహాసభలకి. ఎందుకు తన శిష్యరికంలో ఇన్ని శ్రమలు ఉన్నాయి? ఎందుకు తన యొక్క శిష్యులుగా ఉండవలసిన వాళ్ళు సమస్తాన్ని త్వజించుకుని యేసు ప్రభువారిని వెంబడించడం? చూడండి మిత్రులారా, స్నేహితులారా, నా జీవితాన్ని ఉద్ధరించిన ఆ మహాప్రభు మరి మీకు తెలియజేస్తున్నాను. 3 తరాల హత్యరాజకీయుల కుటుంబాల్లో సాధుగా ఈరోజు యేసు ప్రభువారు సేవ చేస్తున్నానంటే, మరి అన్ని జిల్లాలో ప్రభు కొరకు వెళ్తున్నామంటే ప్రభు మహాకృప. సరే, నేను కొన్ని విషయాలు, అపోస్తులు 12 మంది మరణాలు, లక్షల మంది అంటే 300 సంవత్సరాలు సంఘానికి భయంకరమైన హింస వచ్చింది. ఆ 300 సంవత్సరాలు కూడా ప్రభు కొరకే బతికారు వాళ్ళంతా. ఇహలోక భోగాల కొరకు కానీ, లేకపోతే దీని కొరకు బ్రతకలేదు. నేనేమంటానంటే, ఈ అంచె దినాల్లో, ప్రేమ చల్లారిపోయే దినాల్లో 12 మంది అపోస్తుల మరణాల గురించి మీకు చెప్పాలని నేను ముందుకు వచ్చాను. మరి త్వరగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల యొక్క మరణాలు ఎలా ఉంటాయంటే, మరి 2 మరణాలే మనకి రాయబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరంటే బైబిల్లో ప్రస్తావించిన మరణాలు, ఆయన శిష్యులు 12 మంది శిష్యుల్లో ప్రస్తావించబడిన మరణాలు. యాకోబు యోహాను సహోదరుడు. ఒక ఇంట్లో 2 కొడుకులు ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఒకరిని సేవకి ఇస్తాం, ఇంకొన్ని వ్యాపారంలో పెడతాం అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక తల్లికి పుట్టిన మరి అన్నదమ్ములు ప్రభు కొరకు మరణించడానికి వచ్చేసారు. మరణించడానికి రాగా యాకోబు అనే శిష్యుడిని హేరోదు ఖడ్గముతో ఎప్పుడైతే చంపించాడో, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఉంటుంది, ఎప్పుడైతే చంపించాడో, యోహాను సహోదరుడు అంటే యోహాను కూడా మరి పారిపోలేదు. ప్రభు ప్రేమ అంత బలవంతం చేసింది. యేసన్న గారు పాడినట్టుగా అగాధ సముద్రాలు ప్రేమ ఆర్పజాలపోయింది. అంత గొప్ప ప్రేమ. ఈ ప్రేమ మనల్ని బంధించింది. అగాధ సముద్ర జలములైనా, ఇది ఎంత గొప్ప పాట. సరే, ఇక్కడ నేను వివరిస్తున్నాను, ఒక 5 నిమిషాలు ఓపిక పెట్టి వినండి. మరి ఇక్కడ బైబిల్లో ప్రస్తావించిన మరణాలు, యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. హేరోదు రాజు ఇతని కత్తితో చంపాడు. అంటే ఒక మనిషిని చంపుతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ బెదిరిపోతారు అనుకున్నారు. క్రైస్తవ మూలాలో రక్తపు టేర్లు, క్రైస్తవ మూలాలో యేసుప్రభు వారు మరణించడమే కాకుండా కొన్ని లక్షల మంది మరణిస్తే ఈరోజు మన ప్రాంతాలకే మనది, లేకపోతే ఎక్కడ జెరూసలేం, ఎక్కడ మన విజయవాడ, ఎక్కడ మా అవనిగడ్డ నియోజకవర్గం. కాబట్టి మీ అందరికి నేను తెలియజేస్తానంటే, ఆ ప్రేమ ఎంత గొప్పదో. కత్తితో చంపించిన తర్వాత బైబిల్లో మరణం నమోదు చేయబడిన ఒకే ఒక విశ్వాసపాత్రుడైన అపోస్తుడు ఈయనే. అంటే ఎంత గొప్ప. ఫస్ట్ మరణం ఎంత డేంజర్గా జరిగింది.
తర్వాత బైబిల్లో రిఫరెన్స్ చూసినప్పుడు అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 2వ వచనంలో ఉంటారు, అతడు యోహాను సహోదరుడు యాకోబుని కత్తితో చంపెను అని రాయబడి. తర్వాత రే నిన్నేరా చంపేది అన్నట్లుగా. తర్వాత ఇస్కరేతు యోధా మరణం గురించి ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు ప్రభువుకు ద్రోహం చేసిన ఇస్కరేతు యోధా, ఇతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎవరో చంపలేదు, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, పొట్టబగిలి చనిపోయాడు, శాపగ్రస్తుడిగా. యేసు ప్రభువు నమ్ముకున్న వ్యక్తి చూడండి. తర్వాత నేను మరి చర్చి సాంప్రదాయాల ప్రకారంగా ఇతర అపోస్తుల మరణాలు, ఒక చర్చి సాంప్రదాయాల ప్రకారంగా ఇతర అపోస్తుల మరణాలు త్వరగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ వీడియోస్ అనేక మందికి పాస్ చేయండి, వీలైతే మీ స్టేటస్లో పెట్టుకోండి. మరి ప్రభు పరిచర్య మనం ఘనంగా చేద్దాం. సీమోను పేతురు, ఆయన మరణం గురించి రోమా సామ్రాజ్యంలో మరి సిలువేసి నేను చంపేస్తామని బెదిరిస్తే ఆయన అన్న మాట, తలక్రిందులుగా సిలువేయబడ్డాడు అంటే యేసు ప్రభువరే మనం మరణించడానికి నేను అర్హుణ్ణి కాదు అని ఆయన అప్పీల్ చేసుకున్నాడు. మరణాన్ని అప్పీల్ చేసుకున్నాడు. నేను ఇలా కోరుకున్నాను, తన మరణం కూడా తిరగేసి సిలువేయబడి ఆయన మరణించాడు. మహాభక్తులు, రక్తార్పణాలు చేసిన మహాభక్తులు కదా. సేవకులారా, విశ్వాసులారా, ప్రభు కొరకు మంచిగా బతుకుదాం. మరి నేను 7 ఎకరాల పొలం అమ్మాను ఇప్పటికి ప్రభు కొరకు. మీరు ఎవరైనా సరే ఈ 2 రాష్ట్రాలు ప్రభు కోసం సంపాదించాలనే తృష్ణతో నేను ఉన్నాను. మా పరిచర్య కొరకు ఆర్థికంగా మీరు సపోర్ట్ చేయండి, నాకు ఫోన్ చేయండి. తర్వాత మరి బైబిల్ సూచనల ప్రకారంగా యోహాను సువార్త 21వ అధ్యాయం 18, 19 వచనాలు ఏముందంటే, పేతురు మరణం ఏ రకంగా ఉంటుందో యేసు ప్రభువు ముందే ప్రవచించాడు. ఆయన ముందే చెప్పాడు. ఆయన యేసు ప్రభువు మరి మీరు ఎలా చనిపోతారో కూడా చెప్పాడు. మహాభక్తుడు. తర్వాత ఆంద్రేయ మరణం, ఆయన గ్రీసు దేశంలో యక్షాకారంలో సిలువేయబడి చంపబడ్డాడు. గ్రీసు దేశంలో యక్షాకారంలో సిలువ వేయబడి చంపబడిన మహాభక్తుడే. చూసారా? మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి తోమా మరణం, మరి భారతదేశానికి వచ్చాడు తోమా. ఈయన మరణం ఎలా ఉందో చూసారా? భారతదేశంలో చెన్నైలో మరి మైలాపూర్ సువార్త ప్రకటిస్తుండగా ఈటెలతో పొడవబడి హతసాక్షి అయిపోయాడు. వెనకాల గుండా పుడిచేశారు. ఏ తల్లి కన్న బిడ్డో భారతదేశంలో ఆయన మరణించాడు. సేవకులారా, మనందరం కూడా ప్రభు కొరకు బతుకుదాం, గొప్ప నిస్వార్థంగా బ్రతుకుదాం, స్వార్థాలు విడిచిపెట్టి మనం బతుకుదాం. తర్వాత యోహాను సువార్తికుడు మరణం ఎలా ఉందంటే, ఆయన అపోస్తులు ఈయనొక్కడే సహజ మరణం వృద్ధాప్యంలో పొందాడు. అంతకుముందు రోమన్స్ ఇతన్ని కాగుచున్న నూనెలో వేసిన అతడు అద్భుతంగా రక్షించబడ్డాడు. ఎందుకు తెలుసా? ప్రకటన గ్రంథం రాయాలి. భవిష్యత్తు కాలజ్ఞానం, ప్రపంచానికి రాబోతున్న రాజ్యాల గురించి రాయాలి. ఈరోజు మన భారతదేశం ప్రభువారిని ఆపేస్తాం, మన రాష్ట్ర రాజకీయాలు కూడా యేసు ప్రభువారిని ఆపేస్తామని చెప్తున్నారు. మరణం కూడా మమ్మల్ని యేసు ప్రభు నుంచి విడదీయలేదు. అధికారులారా గుర్తుపెట్టుకోండి, మూలాలు తెలుసుకోండి మీరు. కాబట్టి ఆయన మరి పట్మాసు ద్వీపానికి ఖైదీగా పంపబడి తర్వాత చనిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది. ఈ ఫిలిప్ మరణం ఎలా ఉందంటే, తూర్పు ఆసియా అంటే ప్రస్తుతాన్ని టర్కీ అనే ప్రాంతంలో, ఆ ప్రాంతంలో సిలువేయబడి లేదా రాళ్లతో కొట్టబడి, అంటే ఒక మల్టీగా చెప్పబడింది, రాళ్లతో కొట్టబడి చంపేశారు. రాళ్లతో కొట్టబడి లేక సిలువ, ఈ 2 విషయంలో చరిత్రకారులు డిఫరెన్స్గా బోధించారు. ఏదేమైనా వారి రక్తాలు భూమిని తాగి. తర్వాత బర్తులోమై అంటే నతానియేలు, ఈ నతానియేలు చావు ఎలా ఉంది? మరణం ఆర్మేనియా దేశంలో ఇతని శరీరంపై చర్మాన్ని సజీవంగా ఒలిచారు. ఒక మేక చర్మాన్ని కోళ్ళ చర్మాన్ని ఒలుస్తారే, ఒక భక్తుడు చర్మాన్ని బతికుండంగా ఒలవటం ఏంటండి? ఎంత మహాభక్తులండి వాళ్ళంతా. ప్రార్థన చేయండి, మంచి పరిచర్య చేయండి, నిస్వార్థంగా బతుకుతాం మనందరూ. కాబట్టి చర్మం వలచబడి తర్వాత శిరచ్ఛేదనం, తలకాయ నరికేశారు అన్నమాట. ఎలాంటి క్రీడండి అంటే మరణ క్రీడలయ్యి రోమన్ సామ్రాజ్యం. తర్వాత అల్ఫై కుమారుడు యాకోబు, ఇతని మరణం ఎలా ఉందంటే, యెరూషలేము దేవాలయ శిఖరం పైనుండి కిందకి తోస్తారంట. ఎవడైనా సరే దేవాలయాన్ని గౌరవభక్తితో వెళ్తాం కదా, కానీ దేవాలయం పైనుంచి ఈ భక్తుడు పడిపోతున్నప్పుడు కళ్ళు తిరిగి ఉంటాయి కదండి, బాధతో ఏడ్చుంటాడు. ఎంతగానో ప్రభువా నీ దగ్గరికి వచ్చేస్తున్నానయ్యా, నీ రాజ్యంలో చేర్చుకోమని మహా పెద్ద కేక వేసి కింద పడితే చచ్చిపోకపోయేసరికి ఆయన దుడ్డు కర్రలతో కొట్టి చంపారు. నా పరిశుద్ధ గ్రంథం ఎంత గొప్పదో కదా, ఒక రౌడీ మోకల్ని మరణాలను, హత్య రాజకీయాలను మమ్మల్ని మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథం. కాబట్టి మారు మనసు పొందుదాం. తర్వాత యోధా, ఇతని మరణం పర్షియా దేశంలో బాణాలతో లేదా గొడ్డలతో నరికి చంపేశారు. గొడ్డలి దేనికి ఉపయోగిస్తారు?
చెట్లు నరకడానికి, కఠినమైన మొండిగటాన్ని నరకడానికి ఉపయోగిస్తారు. మనుషుల్ని గొడ్డలతో నరకటం ఏంటండి? విడ్డూరం కాకపోతే. శిష్యులు అలా చంపబడ్డారు. తర్వాత సీమోన్, ఇంకో సీమోన్ ఉన్నాడు. ఆయన మరణం పర్షియా దేశంలో లేకపోతే బ్రిటన్ ప్రాంతంలో రంపంతో. రంపాలు దేనికి ఉపయోగిస్తారండి? కఠినమైన పెద్ద పెద్ద చెట్లను కోస్తారు. మరి మనం చంపడానికి రంపాలు అవసరమా? కానీ రంపాలతో కోస్తే వీళ్ళు పశ్చాత్తాపడి ప్రభువుని నమ్ముకోమని చెప్తారని అనుకున్నారు. కానీ వాళ్ళ భ్రమ. మరణం ఏం చేయలేకపోయింది. ఆయన రంపాలతో కోసినా కూడా సిలువ వేయబడి తర్వాత చంపేశారు. ఎంత ఘోరం అండి. మత్తీయా ఇంకో శిష్యుడు. ఈయన ఇస్కరియోతు యూదా స్థానంలో ఎన్నుకోబడిన ఇంకో శిష్యుడు. చచ్చిపోవటానికి ఎన్నుకున్నారండి వీళ్ళంతా. ఆయన ప్రస్తావన విషయంలో జెరూసలేంలో మొదట రాళ్లతో కొట్టి తర్వాత శిరచ్ఛేదనం చేశారు. అంటే ఎప్పుడు తలకాయలు నరకడం వీళ్ళకి అలవాటు. ఇప్పుడు కోళ్ల ఫారంలో కోళ్ళు పీకలు తెగ్గొయటం ఈజీగా కదా. కోళ్ళ పీకలు తెగ్గొయటం చాలా ఈజీ, మేకలను కొయ్యటం చాలా ఈజీ. వాళ్ళు ఏమంటారు? వాళ్ళంతా గొర్రె కషాయ వాడిని నమ్మింది అన్నట్టు. కోళ్ళని పెంచుతున్న రైతు రోజు కోళ్ళకి మేత వేస్తుంటే, ఆహా నా యజమాని ఎంత గొప్పోడు కదా అనుకుని రోజు మంచినీళ్ళు తాగి మేత తింటుంటే తర్వాత ఆ కోడిని ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. ఇలాగే ఒక జంతువుల మాదిరిగా, పశువుల కంటే హీనంగా నీ దేవుడు ఎన్నుకున్న శిష్యులు చంపబడ్డారు. మిత్రులారా, స్నేహితులారా, నాకు ఆశ ఏంటంటే ఈ 2 రాష్ట్రాలు ప్రభు పాదాల దగ్గర పెట్టాలని ఎంతో కోరుకుంది. ఇప్పటికీ ఒక 60-70 సభలు పెట్టాను. ప్రభు మహాకృపను బట్టి నేను వెళ్తున్నాను గెస్ట్గా. కానీ మీరు ప్రార్థన చేయండి, మా పరిచర్యకు ప్రోత్సహించండి. మీ ఘనమైన లేకపోతే మీ ఫీడ్బ్యాక్ ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. లక్షల మరణాలు, ఇప్పుడు మీరు 12 మరణాలు చెప్పారు మీకు, మరి కొన్ని లక్షల మంది చంపబడితే ఈ సువార్త మన దేశానికి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి మనందరం కూడా మంచి భక్తి చేద్దాం. రానున్న దినాల్లో ఒక చెడ్డ దినాలు, దుర్దినాలు వస్తున్నాయి. ప్రేమలు చల్లారిపోయే దినాలు వస్తున్నాయి. కుటుంబాల్లో ప్రేమలు ఉండవు. కుటుంబ వ్యవస్థలు పతనం అయిపోతున్నాయి. మీ అందరూ కూడా ప్రభు కొరకు బతకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి పాస్ చేయండి. ప్రభు రక్తం సాక్షిగా, ఆయన శిలువ లేకపోతే ఆయన శిష్యుల రక్తాల సాక్షిగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పవిత్రంగా కాపాడుకుని హిందువులు, ముస్లింలు అందరినీ మనం ప్రేమించి, గౌరవించి, సమానంగా మనం చూసి మనం ముందుకెళ్ళిపోదాం. మీ అందరి కుటుంబాలు మారు మనసు పొంది దేవుడు రాజ్యానికి వచ్చునుగా. ఆమేన్.